ఈ ఎన్నికల ప్రచార సభల్లో జేబులు కొట్టేవాళ్ళని చూసాం. ఆ జేబులు తర్వాత లెక్కలేసుకోవడం చూసాం. పెద్ద పెద్ద నాయకులకు సంబంధించిన ర్యాలీల్లో జేబులు కొట్టేయడాలు, విలువైన వస్తువులు కొట్టేయడాలు. అలా కాకుండా ఆ మీటింగ్‌ని అడ్డుపెట్టి ఆడపిల్లల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, ఆడవాళ్ళని కావాలని అసభ్యంగా తాకుతూ చేస్తున్నారట. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీల్లో. ఈ వ్యవహారానికి ఎన్నికల సంఘం నోటీస్‌కెళ్తే ఎన్నికల సంఘం డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది ఇదేంటో చూడమని. డీజీపీ ఒక స్పెషల్ వుమెన్ టీమ్‌ని మామూలు కార్యకర్తలాగా జిందాబాదులంటూ వాళ్ళతో తిరగమన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారో తేల్చమన్నారు. 9 మంది దొరికారిప్పుడు. ఈ 9 మంది కూడా 18-25 సంవత్సరాల వాళ్ళే. తౌసిఫ్ అత్తార్, అలాగే దానిష్ షేక్, ఈ ఇద్దరూ కూడా ఏకంగా రహస్య ప్రదేశాలనే తడిమేస్తున్నారట. దారుణమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఆ తర్వాత అవతల వాళ్ళు కనుక కంప్లైంట్ చేస్తుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని అడుగుతున్నారు. ఇది ఒక బ్యాచ్ వీళ్ళిద్దరు. రజా మెమన్, షారూక్ ఖురేషి వీళ్ళిద్దరూ వచ్చేటప్పటికి గ్రూప్గా ఓ 125 మందిని వేసుకొచ్చి హిందూ అమ్మాయిని వేధిస్తే వాళ్ళని కాపాడినట్టు ఈ తౌసిఫ్ అత్తారు, దానిష్ షేక్ బిల్డప్ చేస్తారనమాట. ఇది ఆ ఇద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసుకొచ్చారు. అట్లాగే షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ అనేటటువంటి వాళ్ళు ఫిజికల్ మాలిస్టేషన్ దారుణంగా చేస్తున్నారు, దారుణమైన బిహేవియర్ చేస్తున్నారు. నిడా ఖాన్ అనేటటువంటి అతను హెచ్ఆర్, ఇతను ఏదైతే పోష్గా బిహేవ్ చేస్తూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం ప్రధానంగా ఐడెంటిఫై అయింది. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలని కోర్టు ముందుంచింది.